హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. సో ఈ వీడియో ఏంటిదంటే మై ఇంట్రొడక్షన్ వీడియో. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇప్పుడు తీయచ్చా ఈ వీడియో, లేదు అని అంటే ఆల్రెడీ నేను ముందు వీడియోస్ పోస్ట్ చేయడం కంటే ముందే ఈ ఇంట్రో వీడియో పోస్ట్ చేయాలా, లేదంటే కొంచెం రీచ్ వచ్చిన తర్వాత పోస్ట్ చేయాలా అన్నది కంప్లీట్లీ నాకు ఐడియా అయితే లేదు. బట్ పెడదాము అన్న ఆలోచన వచ్చింది మై ఇంట్రొడక్షన్. సో చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్, ఈ ఇంట్రొడక్షన్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఓన్లీ 3 కీ పాయింట్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి హూ యామ్ ఐ, నేను ఎవరు, అండ్ కొంచెం బ్రీఫ్గా నా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి. అండ్ సెకండ్ వచ్చేసి నా ఛానల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేను ఏ టైప్ ఆఫ్ కంటెంట్ తీస్తాను అన్నది. అండ్ థర్డ్ వచ్చేసి నేను ఎందుకు యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా చూస్ చేసుకున్నా అన్నది. సో ఈ 3 కీ పాయింట్స్ పైనే నా ఇంట్రో వీడియో అనమాట. సో ఫస్ట్ థింగ్, హూ యామ్ ఐ. సో మై నేమ్ ఇస్, నా పేరు సౌమ్యశ్రీ. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ ఏ వెల్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రమ్ ద పాస్ట్ 3 years నుంచి కూడా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అంటే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నేను వర్క్ స్టార్ట్ చేసిన. అండ్ స్టిల్ అంటే గ్యాప్ ఏం లేదు, స్టడీ కంప్లీట్ అవ్వగానే జాబ్కి వచ్చేసిన. సో స్టిల్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తా, ఆపేది ఏం లేదు జాబ్ విషయంలో. అండ్ ఇంకోటి, నెక్స్ట్ థింగ్, మా పేరెంట్స్ నేను, మమ్మీ, డాడీ, అక్క. అండ్ మా అక్క కూడా ఎంప్లాయీ, తను కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంది. మా డాడీ టైలర్, మా మమ్మీ టైలర్. అండ్ మాకు ఒక చిన్న షాప్ ఉంది, బిజినెస్, లేడీస్ ఎంపోరియం. సో అంటే ఇన్ డెప్త్గా అంటే నేను కమింగ్ వీడియోస్లో మా పేరెంట్స్ వస్తారు. అఫ్కోర్స్ నా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాను, దాచుకునేది ఏం లేదు. సో అప్పుడు వాళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడం కానీ తీయడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడైతే షార్ట్ అండ్ స్వీట్గా అయిందే. సో సెకండ్ వచ్చేసి వాట్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై ఛానల్, అంటే నేను ఏ కంటెంట్ రిలేటెడ్ వ్లాగ్స్ చేస్తా అన్నది. అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నా లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్ వస్తాయి ఇందులో. అండ్ సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్ చేస్తాను నేను. అంటే మరీ వీక్కి ఒకసారి లాంగ్ ట్రిప్స్ వెళ్ళడం కానీ, లేదంటే 3 daysకి ఒకసారి లాంగ్ ట్రిప్స్ అట్లా కాదు, వెళ్తాను. బట్ ట్రావెల్ చేయడం అంటే నాకు ఇష్టము, బట్ బడ్జెట్ చూసుకొని అట్లా ఇట్లా వెళ్తాను. సో ట్రావెలింగ్ రిలేటెడ్ అయితే బడ్జెట్ రిలేటెడ్, నేను ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, సో అవి మీరు అవాయిడ్ చేయడానికి కొన్ని టిప్స్ దాని రిలేటెడ్ ఇవ్వగలను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నేను వచ్చిన ప్లేస్కి మీరు కనుక ఫస్ట్ టైం వెళ్ళేది ఉంటే, సో ఆ వే ఆఫ్ డైరెక్షన్, సో ట్రావెల్కి రిలేటెడ్ అయితే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్, నేను అంటే మరీ ఎక్కువగా తినడం కాదు, బట్ తిన్న ఫుడ్ అయినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను నేను. సో దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా ఛానల్లో. సో యా, కంటెంట్ అంటే ఓకే. అండ్ ఇంకొకటి, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, అంటే సెల్ఫ్ కుక్ చేయడం అనేది చాలా ఇష్టం. అంటే నేను మాస్టర్ చెఫ్ లేకపోతే చెఫ్ అని చెప్పేసి నేను కొత్త ప్రయోగాలు చేస్తానేమో ఫ్యూచర్లో, బట్ ఇప్పుడైతే కొత్త ప్రయోగాలు కాదు. బట్ నాకు వచ్చిన కుకింగే, అంటే వచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి నేనేం టిప్స్ వాడతాను అన్నది. సో కుకింగ్ రిలేటెడ్ థింగ్స్, దట్స్ ఇట్. కంటెంట్ రిలేటెడ్ అయితే ఇది ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి, why did I choose YouTube as a platform? సో దీనికి వస్తే, నాకు వీడియో మేకింగ్ కానీ, లేదు అని అంటే ఎడిటింగ్ చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా ఎక్కడికైనా ప్లేస్ విజిట్ చేసినా, లేదు అని అంటే మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, లేదు అని అంటే ఫెస్టివల్స్ జరిగినా సరే, లేదు అని అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో మా సిస్టర్ కానీ, లేదు అని అంటే ఇంకెవరైనా మంచి రెడీ అయినా సరే వాళ్ళని ఫొటోస్ క్యాప్చర్ చేయడం, న్యాచురల్గా థింగ్స్ క్యాప్చర్ చేయడం అట్లా చాలా ఇష్టం నాకు. సో నేను అవి చేసి నేను ఒకటి ఏమనుకున్నా అంటే, వై షుడ్ ఐ పర్మిట్ మై ఎడిటింగ్ ఆర్ వీడియో స్కిల్స్ ఓన్లీ టు ద వాట్సాప్ స్టేటస్ ఆర్ ఎల్స్ ఓన్లీ టు ద మై పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఒక థాట్ వచ్చి నేను యూట్యూబ్ని స్టార్ట్ చేయాలనుకున్నా. సో అండ్ ఆఫ్ కోర్స్ ద లాస్ట్ థింగ్ వచ్చేసి మనీ అని చేయొచ్చు, బట్ ఫస్ట్ థాట్ అయితే మనీ పైన లేదు. I want to showcase my editing and video making skill to someone who can ఏమంటారు,
అంటే నన్ను అప్రిసియేషన్ అన్నది కూడా కాదు, కానీ ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేను చేసి నేను షోకేస్ చేసుకుంటే నాకు ఒక రీచ్ వచ్చింది అంటే ఓకే ఫైన్, వాళ్ళు నా వీడియోస్కి, నా వీడియో మేకింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ వాళ్ళు ఇష్టపడుతున్నారు అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకోసమే నేను యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకున్నాను. సో యా, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నా వీడియోస్కి రీచ్, అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుండి వీడియోస్కి రీచ్ ఓకే ఫైన్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నా రీచ్కి బాగానే ఉంది, వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం స్లోగా పెరుగుతున్నారు. వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అన్ఈక్వల్ అనిపిస్తుంది. సో మీకు కనుక చెప్పేశాను కదా ఇంట్రోలో ఏమేమి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశాను. సో మీకు కనుక ఈ కంటెంట్ రిలేటెడ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ S3 Explores. You liked my video and hope you will like my videos. That's thank you for watching the video till end. Bye bye.